Anuradha. Welcome to Haripriya Projects. ఈ రోజు మనం పటాన్ చెరువుకి అతి చేరువలో ఉన్న ఇంద్రిశంలో ఉన్న బ్రాండ్ న్యూ 2 BHK వెస్ట్ ఫేసింగ్ తో వచ్చిన G+1 చూడడానికి వచ్చేసాం. మనకి 3 బిల్డింగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఇది మన పార్కింగ్ ఏరియా కూడా స్పేషియస్గా వచ్చింది. మనం కారు, బైసైకిల్ అండ్ మనం బైక్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. అండ్ మనకి ఇది డోర్ ఎంట్రన్స్ అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనకి డోర్ ఎంట్రన్స్ ఫ్రేమ్ వచ్చేసి మనకి టేక్వుడ్ ఫ్రేమ్ వచ్చింది, ప్యూర్ టేక్వుడ్. అండ్ మనకి బయట కూడా విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మన ఎంట్రన్స్ డోర్ చూసుకుంటే డిజైన్డ్ డోర్ వచ్చింది, టేక్వుడ్, ప్యూర్ టేక్వుడ్ డోర్ అనమాట, డిజైన్డ్. ఇది లివింగ్ రూమ్ అనమాట, చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ పైన సీలింగ్ చూసుకుంటే మనకి సింపుల్ డిజైన్తో ఇచ్చారు. మనం కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు తీసుకున్నాక. మనం 2 ఫ్యాన్స్ అయితే పెట్టుకునే అవైలబిలిటీ మనకి ఇచ్చారు. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే విండోస్ కూడా ఇచ్చారు, 3 విండోస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. మనకి వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుండి. అండ్ ఇది మనకి టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఇచ్చారనమాట. మనం కావాలంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ కింద సెల్స్ కూడా ఇచ్చారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, స్పేషియస్గా ఇచ్చారు. మనకి సీలింగ్ కూడా చూసుకుంటే సింపుల్ డిజైన్తో ఇచ్చారు. మనం లైటింగ్స్తో అయితే దీన్ని సెటప్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఇటు సైడ్ వస్తే బట్టలు పెట్టుకోవడానికి అల్మారాస్ కూడా ఇచ్చారు, సెల్ఫ్స్. అండ్ పైన కూడా ఏదైనా స్టోరేజ్ ఉన్నా చేసుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దేవుడి గది. మనకి దేవుడి గది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ టైల్స్ వచ్చేసి సెరామిక్ డిజైన్డ్ టైల్స్ ఇచ్చారు, కల్సమ్ టైప్లో. చాలా డివోషనల్ లుక్ ఇస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ 2 ట్యాప్స్ ఫిట్ చేసుకోవచ్చు. మనకి వాష్ బేసిన్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ టైల్స్ కూడా డిజైన్డ్ టైల్స్ ఇచ్చారు. మనకి అల్మారీస్ కూడా ఇచ్చారు అనమాట, ఏమైనా ఉప్పు పప్పు అలాంటివి పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ కూడా ఇచ్చారు మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. పైన కూడా మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ విండోస్ ఇచ్చారు 2 వెంటిలేషన్ కోసం అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ నెక్స్ట్ ఇది వాష్ ఏరియా. మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది. 2 ట్యాప్స్ కూడా మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్విచ్ బోర్డ్ కూడా పెట్టుకోవచ్చు వాషింగ్ మెషిన్ ప్లేస్ చేసుకున్నప్పుడు. అండ్ మనకి అల్మారా కూడా ఇచ్చారు స్పేషియస్గా, సర్ఫ్ కానీ లేదా కంఫర్ట్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇటు సైడ్ మొత్తం మనకి స్పేస్ అయితే ఇచ్చారు, లైక్ ఒక చిన్నపాటి బాల్కనీ లాగా. మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు గార్డెన్ ఏరియా లాగా. అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. ఇక్కడ నుంచి మనకి వెంటిలేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా అల్మారీస్ ఇచ్చారు, మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇది చిల్డ్రన్స్ వాష్రూమ్ అయితే పక్కా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఆ డాల్ఫిన్ థీమ్స్తో సెరామిక్ టైల్స్తో ఇచ్చారు అలాంగ్ విత్ యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్. పైన కూడా మనం ఏదైనా సామాన్ ఉంటే స్టోరేజ్ చేసుకోవచ్చు, పైన మనకు ఫెసిలిటీ అనేది ఇచ్చారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకు సీలింగ్ చూసుకుంటే సింపుల్ డిజైన్తో సీలింగ్ అనేది ఇచ్చారు, మనం లైట్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ ఇచ్చారనమాట, బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉన్నాయి. అండ్ పైన కూడా మనకి స్పేస్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. సైడ్ మనకి విండోస్ ఇచ్చారనమాట అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వాష్రూమ్. సో ఈ వాష్రూమ్ అంటే లైక్ ఇల్లు అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసేస్తాం కదా, మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళి చూసేద్దాం, ఎందుకంటే G+1 కాబట్టి. మనకి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారు, స్పేషియస్గా ఉంది. అండ్ పైకి వెళ్ళిపోదాం. మనకి స్టెప్స్ కూడా మార్బుల్స్తో ఇచ్చారనమాట. మనకి ఇక్కడ స్టెయిన్లెస్ సేఫ్టీ గ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట, స్టీల్వి. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అనమాట, స్పేషియస్గా ఉంది. అండ్ దీనిపైన కూడా కారిడార్ సీలింగ్ కూడా మనకి ఇచ్చారు సింపుల్ డిజైన్తో.
మనకి కింద డోర్కి ఇచ్చినట్టే సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది డిజైన్డ్ టేక్వుడ్ డోర్ అనమాట, ప్యూర్ టేక్వుడ్ డోర్. సో ఇది లివింగ్ రూమ్ అనమాట. మనకి పైన సీలింగ్ చూసుకుంటే డబల్ సీలింగ్ వచ్చింది. ఇటు సైడ్ ఒక ఫ్యాన్, అటు సైడ్ ఒక ఫ్యాన్ ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డెకరేటివ్ లైట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి కింద దాంతో కంపేర్ చేస్తే ఇంటూ 2 times స్పేషియస్గా వచ్చింది. అటు సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ ఇటు సైడ్ కూడా మనకు ఒక విండో ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్, కింద వచ్చేసి మనకి ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇట్ సైడ్ అండ్ ఇట్స్ 2 sides మనకి విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. అండ్ మనకి పైన సీలింగ్ చూసుకుంటే సింపుల్ డిజైన్తో ఇచ్చారనమాట సీలింగ్ కూడా. మనకి ఇట్ సైడ్ అల్మారీస్ ఇచ్చారు, లైక్ బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్గా కూడా ఉన్నాయి. పైన స్టోరేజ్ చేసుకోవడానికి మనకి స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది పూజా గది. మనకి పూజా గదికి కింద సెల్ఫ్స్ ఇచ్చారు, పైన మనకి వెంటిలేషన్ కోసం పూజా గదికి కూడా ఒక విండోస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మనకి డిజైన్డ్ సెరామిక్ టైల్స్ ఇచ్చారు డివైన్ టచ్ వచ్చేలాగా. అండ్ ఇది ఓపెన్ కిచెన్. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. మనకి పైన స్పేస్ ఇచ్చారు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి అల్మారీస్ అనమాట, మనం ఉప్పు పప్పు ఏదైనా ఉన్నా పెట్టుకోవడానికి. అండ్ ఇట్ సైడ్ వాళ్ళు ఇచ్చిన అల్మారీస్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. పైన కూడా స్పేస్ ఇచ్చారు మనం ఏదైనా స్టోరేజ్ ఉంటే చేసుకోవడానికి. అండ్ మనకి కింద సిలిండర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ కూడా బౌళ్ళు సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. మనకు వాష్ బేసిన్ కూడా మన స్పేషియస్గా వచ్చింది. 2 taps అనేది మనం ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు విత్ యాంటీ స్కిడ్ టైల్స్. మనకి 4 inches సెరామిక్ డిజైన్డ్ టైల్స్ ఇచ్చారనమాట వాల్స్కి. అండ్ మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి అక్కడ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ మనకి ఒక చిన్నపాటి బాల్కనీ ఏరియా అనమాట. మనకి కిందలాగానే ఇక్కడ కూడా ప్లాంట్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా కూడా సీలింగ్ చూసుకుంటే డిజైన్డ్ సీలింగ్ ఇచ్చారు, సింపుల్ డిజైన్తో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక విండో ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు. ఇట్ సైడ్ వచ్చేస్తే కామన్ వాష్రూమ్ ఉంది. దట్టు కింద ఫ్లోరింగ్ కూడా డిజైన్డ్గా వచ్చింది, డిజైన్డ్ టైల్స్తో. పైన మనకి వాల్స్ కూడా డిజైన్డ్ సెరామిక్ టైల్స్తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కూడా డిజైన్ సీలింగ్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు స్పేషియస్గా బట్టలు పెట్టుకోవడానికి. పైన మనం ఏదైనా ఉంటే స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఒక బీరువా అనేది ఈజీగా పట్టేస్తుంది, బీరువా కూడా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. అండ్ వాష్రూమ్ యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారు ఫ్లోరింగ్ అనేది. అండ్ మనకి వాల్స్కి సెరామిక్ డిజైన్డ్ టైల్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి వ్యూ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బనానా ట్రీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అండ్ మనకి ఈ బిల్డింగ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి 33 feet రోడ్ ఇచ్చారు. సో చూసారు కదా మన బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్తో వచ్చిందనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 1200 SFT వచ్చిందనమాట, సేమ్ SFT. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి లివింగ్ రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది, ఇంటూ 2 times స్పేషియస్గా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, స్పేషియస్ కిచెన్ ఉంది. అండ్ మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా మన G+1 ఇండిపెండెంట్ హౌసింగ్ గురించి. ఇప్పుడు మరికొన్ని డీటెయిల్స్. మనకి వెంచర్ వచ్చేసి HMD అప్రూవల్తో వచ్చింది. బిల్డింగ్ అనేది మనకి GP పర్మిషన్స్తో కట్టడం జరిగింది. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 146. మనకి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సపరేట్గా
1200 SFTతో వచ్చింది అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ 1200 SFT, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా 1200 SFTతో వచ్చింది. సో మనకి బిల్డింగ్ వ్యూ లైక్ పిల్లర్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండ్ నెంబర్ 1 పిల్లర్స్ ఇచ్చారనమాట. మనం కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ కూడా మనం కట్టించుకోవచ్చు. అండ్ మనకి 2 years వారంటీ ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి బిల్డర్ ఎప్పుడు టచ్లోనే ఉంటారు, ఆయనే మనకి సర్వీస్ అనేది అందిస్తారు. సో మనకి 3 బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా. ప్రతి ఒక్క దాంట్లో మనకి సపరేట్గా బోర్ వాటర్ ఉంది, అలాంగ్ విత్ మంజీరా వాటర్ కూడా ప్రొవిజన్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి ఈ లొకేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో మెడిస్టార్ హాస్పిటల్, శ్రీ హరిణ్య హాస్పిటల్, ధ్రువ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ నుంచి 1 kilometers డిస్టెన్స్లో భాష్యం బ్లూమ్స్ స్కూల్, మాస్టర్ మైండ్ స్కూల్, సిల్వర్ హుక్ స్కూల్ అనేది ఉంది. అండ్ మనకి లొకేషన్ నుంచి 1.5 kilometersలో ORR ఉందన్నమాట. ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 4 అనేది ఈ లొకేషన్ కి దగ్గర అనమాట. అండ్ నెక్స్ట్ 3.5 kilometers డిస్టెన్స్లో ముంబై హైవే రోడ్ ఉంది, పటాన్ చెరువుది. సో మనకి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 1.2 crores అనమాట. మనం స్లైట్గా నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వాలి అంటే, ఒక ఓనర్ నెంబర్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ మాకు చెప్తే మా టీం వాళ్ళు మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ పంపిస్తారు. మీరు అడగవచ్చు డైరెక్ట్గా ఓనర్ నెంబరే పంపించవచ్చు కదా అని. డైరెక్ట్గా ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తే ఏమవుతుందంటే స్పామ్ కాల్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా అవుతుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది ఇవ్వట్లేదు. మీకు కూడా ఏదైనా పర్టికులర్గా లొకేషన్లో మాకు ఇలాంటివి ఫ్లాట్స్ కానీ లేకపోతే వెంచర్స్ కానీ కావాలి అనుకుంటే మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఆ ప్లేస్లో మీకు వెంచర్స్ కానీ ఫ్లాట్స్ కానీ చూపించే ఏర్పాటు మేము చేస్తాం. సో చూసారు కదా, వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అలా మనకి 3 houses అనేది అవైలబుల్గా ఉన్నాయని చెప్పాం కదా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.